ప్రతి విద్యార్థి ఏదో ఒక ప్రతిభను గుర్తించి ప్రదర్శించి ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ అనేక నూతన కార్యక్రమాలకు నాంది పలికినట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక సాలిపేట మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన 2025-26 కార్యక్రమానికి జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్ వినీల అధ్యక్షత వహించగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, డీఓపీ రమేష్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వీవి సత్యనారాయణ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభించారు. తొలుత డాక్టర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పుడు చదువుకుంటున్న విద్యార్థులు చాలా అదృష్టవంతులని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ పాఠశాలలు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారన్నారు. ప్రతి విద్యార్థి ఏదో ఒక ప్రతిభ కలిగి ఉంటారని, ఆ ప్రతిభను గుర్తించి ప్రదర్శించి ప్రోత్సహించే దిశగా అనేక నూతన కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వం నాంది పలికినట్లు వారు తెలిపారు. పాఠశాల స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో విద్యను అభ్యసించే గొప్ప అవకాశాన్ని కూటమి ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తున్నదన్నారు. మండల స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచి జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్కు వచ్చిన విద్యార్థుల ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో కూడా అవార్డులు గెలుపొందేలా ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో డివైఈఓ సూర్యనారాయణ, ఎంఈఓలు సుబ్బారావు, రవి, టీడీపీ నాయకులు బచ్చు శేఖర్, కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కొంతమంది ఏంటంటే చేతులు కూడా సరిగ్గా కడుక్కోకుండా, గోర్లు కూడా తీసుకోకుండా ఆడుకున్న మట్టి అంతా గోర్లు ఉండిపోతాయి, వచ్చి భోజనం చేసేస్తాయి. దానివల్ల అనారోగ్యం పాలవుతున్నారు. ఆ గోర్లు తీసుకోవాలని అంచెలు చిన్న కొద్ది టైంలో తీసేసుకోవచ్చు, కానీ గోర్లు తీసుకోవడం మట్టి అంతా అందరూ ఉండిపోతాయి, చేతులు కడుక్కోకుండా భోజనం చేసేస్తారు, దానివల్ల అనారోగ్యం పాలవుతున్నారు. ఈ రోజున ఆ కార్యక్రమం కూడా ప్రభుత్వం తీసుకుంది. ఈ రోజున చాలామంది తల్లిదండ్రులు పిల్లలు లెక్కని వాళ్ళకి అన్ని స్నానం చేపించి శుభ్రంగా తలదూతారు, బట్టలు వేస్తారు, పంపించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది పంపించలేరు. అది కూడా చెప్తాను నేను. ఎందుకు పంపించలేరంటే నేను కూడా విశ్లేషణ చేస్తాను. కొంతమంది తల్లిదండ్రులు కూడా పనిలోకి వెళ్ళిపోతున్నారు. ఈ రోజున పనిలోకి వెళ్ళిపోతారు. ఉదయం లేచిన వెంటనే పనిలోకి వెళ్ళాలి వాళ్ళు. ఆడ భార్య ఏమో భర్త కోసం పొద్దున్న వంట చేయాలి, ఆ క్యారేజ్ పట్టుకుని దూరంగా పనికి వెళ్తారు, మళ్ళీ సాయంత్రం వస్తారు. తను కూడా పనిలోకి వెళ్ళిపోతుంది. చూసారు, ఒక ఇంట్లో భార్య భర్తలు కూడా పనిలోకి వెళ్ళిపోతున్నారు. అలాంటప్పుడు పిల్లల్ని సరిగ్గా చూసుకోవడం ఉంటుంది. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బట్టి ఉంటాయి కొన్ని. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు బాగా ఉదయాన్నే లేచిననే బ్రష్ చేయించి స్నానం చేయించి శుభ్రంగా బట్టలు వేసి నీట్గా పంపిస్తారు. అది కూడా ఉన్నాయి. అంటే అలాంటి పిల్లలు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా వీళ్ళగా తయారవ్వాలి. అలాంటి ఆదరణ మన స్కూల్లో మన టీచర్ ద్వారా చేయించాలని ఈరోజు మనం చంద్రబాబు నాయుడు గారు, కోట ప్రభుత్వం లోకేష్ గారు తీసుకున్నారని కూడా సందర్భం. One coin for the two sides. సో రియల్లీ ఒక విద్యార్థి ఏదైనా సాధించారు అన్నట్లయితే ఆ గ్రేట్ ఉపాధ్యాయుడిది. ఐఎమ్ అప్రిషియేట్ ద టీచర్. వితౌట్ ద ఎనీ గైడెన్స్ ఆఫ్ ది టీచర్ ద స్టూడెంట్ కెనాట్ బి సక్సెస్. దేర్ ఈజ్ ఎ వితౌట్ ద గైడెన్స్ ఆఫ్ ది టీచర్. సో అందుకే నేను ఒకటి అంటాను, ప్రతి వారు కూడా గమనించాలి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఇక్కడ ఈ గురువుగా భావిస్తున్న శ్రీరామన్ గారికి కూడా ఒక గురువు ఉంటారు. ఆ గురువు ఆయన సక్రమ మార్గంలో నడిపించి సక్రమంగా విద్యాభ్యాసం చేశారు కాబట్టి ఆయన ఆ స్థాయికి వెళ్ళారు. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఒక గురువు సమాజానికి దశ దిశ నిర్దేశించిన ఒక గురువు మాత్రమే. అంత గొప్ప గురువులు దొరకడం మన అదృష్టం. ఆ పిల్లవారు కూడా ఆ సైన్స్ని సాధించడం కూడా, ఆ సైన్స్ సాధించడం కూడా ఆ గురువుగారి సహాయమే. మాస్టర్ చెప్పాక ఆ స్టూడెంట్ కొంచెం బ్రెయిన్ ఉపయోగించి తన స్కిల్ చేస్తాడు. మొట్టమొదటిగా ఆ టీచర్ ఆ విద్యార్థుల్లో జ్ఞానబోధ ఆలోచన రేకెత్తే చూడు ఉపాధ్యాయుడే. ప్రతి స్కూల్లో చాలా వరకు మనకి ఒక 49 స్కూల్స్లో జిల్లా వ్యాప్తంగా మరి అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఉన్నాయి. మరి అటల్ టింకరింగ్ ల్యాబ్స్లో మంచి ప్రయోగాలు జరగాలి,
విద్యార్థికి ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఆ స్కూల్స్లో. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకెక్కువ స్కూల్స్లో కూడా ఈ యొక్క అటల్ థింకింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేసే విధంగా మనం ప్రయత్నం చేయాలి. అదేవిధంగా పిల్లలు రోజు స్కూల్ రావాలంటే చక్కటి విషయాలు స్కూల్లో మనం నేర్పే విధంగా, వాళ్ళు నేర్చుకునే విధంగా, వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యే విధంగా మనం వాళ్ళని మరల్చాలి. దానికి సైన్స్ అనేది మంచి సాధన కాబట్టి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా దీంట్లో మరి భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా మన జిల్లా నుంచి 4 విద్యార్థులు కూడా ఫ్లైట్లో మరి అమెరికా ఢిల్లీ వెళ్ళి మ్యూజియంకి గవర్నమెంట్ ఏర్పాటు చేసింది ఫ్రీగా. మరి చిన్న విద్యార్థుల్ని మన 9th క్లాసు 10th క్లాస్ విద్యార్థులు 4 సెలెక్ట్ చేసి అక్కడ పంపించడం జరిగింది ఈ సంవత్సరం. అట్లాగే సౌత్ ఇండియా ఫెస్ట్లో కూడా మనం పాల్గొనడం, అట్లాగే సైన్స్ డ్రామాలో కూడా రాష్ట్ర స్థాయిలో మనకి మంచి ప్రైజ్ రావడం జరిగింది. దృష్టిని పెంచింది. మన జిల్లా ముఖ్యంగా ఈ సంవత్సరం చాలా అంశాల్లో జాతీయ స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోనూ మెరిసింది. ముఖ్యంగా ఈ సంవత్సరం నవంబర్లో జరిగిన ఆర్ఎస్బివిపి అంటే జాతీయ స్థాయి విద్యా ప్రదర్శనలో మన కాకినాడకి చెందిన ఒక విద్యార్థి జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొనడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన స్పేస్ వీక్లో భాగంగా మన జిల్లా నుంచి 4 విద్యార్థులు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. వీళ్ళందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ప్రత్యేకంగా ఒక ఫ్లైట్ వేసి పంపించడం జరిగింది. ఆ 4 విద్యార్థులు మన జిల్లా నుంచి వెళ్ళడం మన జిల్లాకి ఎంతో గర్వకారణం. అలాగే ఈ సంవత్సరం జరిగిన సౌత్ ఇండియా డ్రామా ఫెస్టివల్లో మన జిల్లాకి సంబంధించిన గొల్లపిరాలు బాయ్స్ హై స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన డ్రామా రాష్ట్ర స్థాయిలో 4వ స్థానంలో నిలిచిందని చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాను. అలాగే ఇదే సంవత్సరం వారధి ఫౌండేషన్ వారు నిర్వహించిన